ఇవన్నీ కూడా పొలాలే. మీ పొలం ఇక్కడ మేడం గారు ఇదంతా మొత్తం 6 ఎకరాలు. మీరు ఎన్ని ఎకరాలు ఉందన్న? 6 ఎకరాలు. ఎంత పెట్టుబడి అయింది? బాబు 2 లక్షలు అవుతాం గారు, 2 లక్షలు అవుతాం గారు పెట్టుబడి అయితే. ఎకరాన్ని 30,000 దాటేస్తుంది మేడం గారు. 6 ఎకరాలు అమ్మగారు ఎంత మొత్తం ఇదంతానండి. ఇక పంట చేతికి వచ్చేదా? పంట పొట్టండి, ఇది పొట్ట తగిలిందండి. పొట్ట తగిలి లోపల ఇదేమో ముప్పుడు వచ్చేసింది అమ్మగారు. మాకు ఏం చేయడం మాకు మధ్యలో లేవు. పోయినట్టు అమ్మగారు పని ఏం చేయడానికి లేదు. పెట్టాలంటే మళ్ళీ ఒక 6 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇటు పోయిందంటే అది పెట్టాలంటే ఇంకా అక్కడ పెట్టలేదు. మరి ఏదో చేసుకోకపోతే మరి ఏమవుతాం? యాక్చువల్గా మా నాన్నగారు ఉన్నప్పుడు దీనికి ఇచ్చారమ్మా, ఏలేరు రీఆర్గనైజేషన్ అప్పుడు చాలా డబ్బు చేశారండి. అప్పటి నుంచి జరగలేదండి పని అంతా. అది స్టీలోకి వెళ్ళిపోద్ది అనమాట. అది ఓవర్ఫ్లో అది జరగలేక అంత వస్తుంది. 4 సంవత్సరాల క్రితం ఒకసారి ఇలాగే ముప్పుడు వచ్చింది సార్. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వచ్చిందండి. చెరువు రూట్ ఎక్కడ ఉంది? ఇక్కడ నడవండి సుభాష్ మేడం గారు. అవి సార్ మేడం గారు అవి చూడడానికి వెళ్ళాలండి. అవి చూడడానికి వెళ్ళాలి. అసలు పొలాలు అవండి. కనిపిస్తుంది చూడండి. అక్కడ అన్నారు ఉండండి మేడం. ఈ వారం నిలబడండి మేడం. ఇదొకటి, ఇది ప్రధాన రాజభవనం దగ్గర ఉడుకులు తీయలేదు మేడం గారు. మెయిన్ ఉడుకులు తీయకపోవడం వల్ల ఈ తుప్పలు బలిసిపోయి నీళ్లు అడ్డుకొని పొలాల మీదకి ఇళ్ల మీదకి గెంటుకు వచ్చిందండి. సో దీనికి రూట్ లేక ఇటు అటు పొంగింది, మూసిపోయిందండి. క్లోజ్ అయిపోయి మేడం 3 రోజులు ఇచ్చింది. ఖాళీ చేయాలి. దగ్గరికి వెళ్దాం సార్. ఈ ఎదర అంతా బాగా మేడం గారు ఇంకా ఈ ముచ్చుడు ఎలా వస్తున్నట్టు గారు. ఇప్పుడు ఆ ఎదర ఇరుక్కుంటాం గారు. ఈ ఇత్తనప్పుడు ఆ ఎదర ఉంటారండి. ఆ ఎదర ఊడి చేసి ఈ పక్కన ఊడ్చేయాలి. ఈ పక్క ఎడగొట్టేయాలమ్మ గారు. ఎడగొట్టేస్తే ముప్పుడు రాదమ్మ గారు. ఈ పక్కన ఒక అరకలు, ఈ పక్కన ఒక అరకలు తెక్కుంటా పోవాలండి. ఎక్కడికే వడ్ల మూరు ఎట్టుకొట్టుకాడు పోవాలి. అలా అయినప్పుడు దిగుతాం గారు. అదండి ఎగబడేస్తున్నాం గారు. కాలం నీరు వచ్చి ఎడగ పోవాలా, ఎగబడేస్తలు ఇవన్నీ మునిగిపోతాం. ఇది 24 MCD ప్రాజెక్ట్. అప్పుడు నాన్నగారి టైంలో 130 కోట్లు శాంక్షన్ చేశారు. తర్వాత వచ్చిన టీడీపీ వైసీపీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆధునికరణ పూర్తి అవ్వలేదు. ఆధునీకరణకు అప్పుడు మోడర్నైజేషన్ కోసం కెనాల్ వర్క్స్ 125 మీటర్లు స్ట్రెచ్ చేయాలని చెప్పేసి టెక్నికల్ ఇచ్చేసారండి. 10,000 క్యూసికల్ కెపాసిటీ ఉంది మేడం. దీన్ని
ఆ 45,000 క్యూసిక్లు వచ్చినా సరే ఇది డ్యామేజ్ లేకుండా ఆ ఏళ్ళ దాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేశారండి, టెక్నికల్ డిజైన్ చేశారు. మన గవర్నమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన టీడీపీ వైసీపీలు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల, ఆధునీకరణ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది మేడం. అట్ ది సేమ్ టైం ఈ 10 years లో మేడం వీళ్ళు అవసరం లేని ఒక ప్రాజెక్ట్ చేశారు మేడం. శ్రీనివాస్ గారు పురుషోత్తపట్నం మేడం ఒక అవసరం లేని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1700 కోట్లతో చేశారు మేడం. ఆ 1700 కోట్లతోనే ఆ గోదావరి వాటర్ తెచ్చి ఏలేరులో వేయడానికి మేడం. అది అవసరమే లేదు మేడం యాక్చువల్ గా. అన్న రాజశేఖర రెడ్డి గారు దీని మోడర్నైజేషన్ కి 135 crores శాంక్షన్ చేశారా? చేశారా? మన కాంగ్రెస్ గవర్నమెంట్ 135 crores ఇదే ఈ కెనాల్ మోడర్నైజేషన్ కి కోసం ఈ మొత్తం అవుట్లెట్ అంతా రీఆర్గనైజేషన్ కోసం ఇచ్చారు. అమ్మ ఏం కావాలి? ఫోటో కావాలా? ఫోటో కావాలా? ఓకే ఇచ్చారుగమ్మా. కాదన్నా కెనాల్ మోడర్నైజేషన్ కోసం 135 crores శాంక్షన్ చేశారా? అది అప్పటి